లైలా లైలానా? ఓహో, లైలా చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. రష్మిక అంటాడు మౌంట్ కైలాష్ అంటాడు, అడిపి సిగరెట్ సీన్ పెడతాడు. హ్మ్. ఏమన్నా అంటే ఏం తెలియదు యాక్టింగ్ చేస్తాడు. సిగరెట్ సీన్ కాదు, ఉచ్చపోసుకునే సీన్ పెడతారు ఆయన. ఎక్కడ మౌంట్ కైలాస్ దగ్గర అది ఉచ్చోసుకోవడానికి నువ్వు చెప్పిపోయాది కరెక్ట్ అంటావా? సినిమా అది. నేను ఫ్రాంక్ గా చెప్తానా, టు నాట్ టు బి ఏదో క్రిటిసైజ్ చేద్దామని కాదు, తెలివితేటలు యూస్ చేసి నేను ఫ్రాంక్ గా నాకు అనిపించింది చెప్తా. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ ఎలా కొట్టకూడదు అని నేర్పించాలి అంటే ఈ సినిమా చూపించి బ్యాక్గ్రౌండ్ శివయ్య అమ్మ దేని గురించి ఎక్కువ మారితే మళ్ళీ కాపీరైట్ వస్తుంది. నేను చాలా జాగ్రత్తగా. మంచి పాప్కార్న్ సినిమా. అబ్బా, ఆహా, మంచి పాప్కార్న్ సినిమా. అరే ఏం గాలి జనార్దన్ రెడ్డి ఆయన మీకు డబ్బులు ఇచ్చాడా ఎట్లా? పెయిడ్ రివ్యూ చెప్తున్నావు నువ్వు. తెలుసు కదా. ఏమయ్యా మీ నాకు అర్థం కాదు, జనాలంతా సిద్ధు ఏం చేశాడు? మీకు కొద్ది రోజులు విజయ్ దేవరకొండ మీద పడతారు, కొద్ది రోజులు మా సిద్ధు మీద పడతారు. ఏం మీకు సొంతంగా ఇది కావాలంటే మీకు నచ్చదా? ఇది మా బాలయ్య బాబుని తీసుకొని వస్తావా ఇక్కడ? అంత బడ్జెట్ పెట్టుకొని, అంత హైప్ క్రియేట్ చేసి, అంత మంచి కాస్ట్, అంత మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని, రాడ్ ఆఫ్ ది ఇయర్, రాడెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ 2025 గోస్ టు నీకోసం వెయిటింగ్. నా కోసం వెయిట్ చేస్తున్నావా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సందీప్ హియర్ అండ్ సోహెల్ ఇద్దరు కలిసి మేమేమనుకున్నాం అంటే, ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు ఈ ఇయర్ మొత్తానికి 2025 అయితే ఎండ్ అవబోతుంది అనమాట. ఈ 2025లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో మేమేం చేద్దాం అనుకున్నాం అంటే, మంచిగా ఉండే సినిమాకి ఎలాగో అవార్డులు ఇస్తారు, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డులు అన్నీ బాగానే ఉంటాయి. రాడ్ సినిమాలకి మేము అవార్డు ఇద్దామని ఫిక్స్ అయ్యాం. రాయ్ అనే అవార్డ్స్, రాయ్ అంటే రాడ్స్ ఆఫ్ ద ఇయర్ అనమాట. సో రాడ్ సినిమాలకి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, అవి ఇంక్లూడెడ్ గా ఉండట్లేదు, అవి పాపం మిస్ అవుట్ అయిపోతున్నాయి అని చెప్పి మేము ఇట్లా రాడ్ సినిమాలు కూడా ఒక అవార్డు ఇవ్వాలి, మనం వాటికి కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి క్రియేట్ చేసిన అవార్డ్ షో ఇది. ఇది సీజన్ 1 కాబట్టి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. ఇప్పటికి కొంచెం బేసిక్గా ఉంది, బట్ స్లోగా ఇంకా వచ్చే టైంకి ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకొని కుదిరితే ఆ రాడ్ సినిమా తీసిన డైరెక్టర్ని పిలిపించి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడాలని ఉందా? చూడాలని ఉంది. వే ఆఫ్ క్రియేటింగ్ ద సీన్ అనేది చాలా బేసిక్ ఉంది. ఎట్లంటే ఒక కొత్త ఎమ్మెచ్యూరిస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తీసుకెళ్ళి ఒక పెద్ద సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. శంకర్ గారి నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయం. నాకు చాలా డెలిబరేట్ మిస్టేక్స్ అనిపించేది అంతా. సో గేమ్ చేంజర్ లో దోపన్ కోపాన్ని వదిలేసినట్టు దిల్ రాజు కూడా సినిమానే వదిలేశారు. ఏంటి మమ్మీ ఎవడీడు? కొన్ని సినిమాలు ఉంటాయి, ఆర్ట్ సినిమాలు అంటారు, అర్థం కాదు. పికాసో అదేదో పెయింటింగ్ ఉంటది, ఓ అట్టికాయని గోడ మీద అతికిచ్చేసి ఆర్ట్ అంటాడు. మళ్ళీ పైనుంచి ఒక 3 drops ఆఫ్ వాటర్ వస్తుంది, 3 చుక్కల నీళ్ళు వస్తాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే పోరగాడు పాయికన్నా పోతే నీళ్ళు అయిపోయినాయి. అట్లాంటి సినిమా ఇది. కవితలు, డైలాగులు ఉంటావు, కవితలు నుంచి తీసుకున్న మీనింగ్స్, ఇట్లా నడుస్తుంది సినిమా అంతా. నువ్వు ఏదో చెప్పావు, నాకేదో మొక్క అర్థం కాలే. అసలు మ్యాటర్ ఏంటి? సినిమా మ్యాటర్ నాకు అర్థం కాలేదు. ఎన్ని 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 దారుణాలు సార్. నెక్స్ట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. యా, ఈ మాత్రం ఇస్తే చాలు. లైలానా? ఓహో, లైలా చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. రష్మిక చెప్తుంది, వాట్ ఏ మ్యాస్కులినిటీ, టెల్ మీ ద హీరో హూ కెన్ వేర్ శారీ, ఫ్రకింగ్ శారీ 40 minutes 50 minutes అన్నప్పుడు నాకు అల్లు అర్జున్ గుర్తురాలా, నాకు మన విశ్వక్సేన్ బ్రో గుర్తొచ్చాడు. అంటే అల్లు అర్జున్ చేస్తేనేమో మెచ్చుకుంటారు, మా విశ్వక్ అన్న చేస్తేమో మెచ్చుకోరా మీరు? ఆయన ఎవరు లేపక్కర్లే, ఆయనే లేపుకుంటారు. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా. మళ్ళా ఒడిస్సేనా? ఒడిస్సీ చేస్తున్నాడు ఆయన. క్రిస్టోఫర్ నోలన్ అంతా చేస్తున్నాడు. అందులో ఒంటికన్ రాక్షసుడు ఏదో ఉంటున్నారు, ఆయన ఎందుకు పంపిసి వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు ఒకటి నవ్వు వస్తుంది, అంటే కొన్ని నవ్వచ్చు కొన్ని సీన్లు, ఏమో మరి అది ఎట్లా నవ్వాలో నాకు అర్థం కాదు. అది ఓకే, మంచి కామెడీకి నవ్వడం వేరు, క్రింజ్కి నవ్వడం వేరు. అది క్రింజ్ అయిపోయింది. అది కొద్దిగా మంచి కామెడీకి మనం సినిమా చూసి నవ్వుతాం, క్రింజ్ కామెడీ చూసి మనల్ని మనం చూసి నవ్వుకుంటాం. ఇప్పుడు లిస్ట్ వేసావా? అంటే హౌ డేర్ యూ
ఓకే మాడతా, ఆ సినిమా గురించి వచ్చినప్పుడు మాడతా. మా కేరేంపు లిస్టులు వేస్తావు నువ్వు? ఓకే వస్తా. దిల్రుబా గురించి చెప్పు నువ్వే. దిల్రుబా ఓకే. యా. దిల్రుబా ఒక మంచి రొమాంటిక్ మూవీ విత్ థ్రిల్లర్ సైడ్ తీసుకుందాం అనుకున్నారు వాళ్ళు. చెప్పారా ఫోన్ చేసి? వాళ్ళే చెప్పి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కమల్ హాసన్ గారు ఎట్లంటే ఆయన ఒక గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని ఎర్త్ అనమాట. ఎలా అంటే ఆయనకి హిందుత్వం మీద ఉండే కోపాన్ని అంతా సినిమాలో చూపిస్తూ ఉంటాడు. అది ఎందుకు చూపిస్తాడో నాకు అర్థం కాదు. ఒక రిలీజియన్ ఎందుకు క్రిటిసైజ్ చేయాలో నాకు అర్థం కాదు. ఆయనకి ఏం పైత్యమో నాకు అర్థం కాదు. ఇది ఎవరెస్ట్ అంటాడు, మౌంట్ కైలాష్ అంటాడు, ఆడిపోయి సిగరెట్ సీన్లు పెడతాడు. ఏమన్నా అంటే ఏం తెలియదు యాక్టింగ్ చేస్తాడు. పోసుకునే సీన్ పెడతారు ఆయన. ఎక్కడ? మౌంట్ కైలాస్ దగ్గర అది నువ్వు చెప్పిపోయి అది కరెక్ట్ అంటావా? అదే కదా, అది మరీ ఘోరం. ఏంటి అసలు నిన్ను హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ చూసి నీకు ఆదరిస్తేనే నువ్వు ఇంత పెద్ద స్టార్ అయ్యావు. బొక్క లేకపోతే నువ్వు ఎక్కడ స్టార్ అయ్యిండే వాడి కాదు. సమయానికి ఇంట్లో జెండు బాంబు లేదు కాబట్టి నేను పూసుకోలే, కానీ తల నొప్పి వచ్చేసింది. అసలు ఏం తీద్దాం అనుకుంటున్నారు? ఒక ఐలాండ్ లాగా చూపిస్తారు, అక్కడ విలన్ సైకోయిజం అంట. అసలు ఎమోషన్ క్యారీ అవుట్ కాలే. ఇంకా అందులో ఆయనది పూజా సీన్లు ఉంటాయి. ఇది దేవుడా, తలనొప్పి వచ్చిందంటే నాకు కూర్చొని ఏడుస్తా అంటారు వాళ్ళు. నేను కూడా కూర్చొని ఏడుస్తా చూస్తా ఉన్నారే. నా వరకు వస్తే నాకు ఈ సినిమాలో నచ్చినవి రెండు. ఏది? ఒకటి సూర్య లుక్, సెకండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దేవుడా శివయ్య అమ్మ, దీని గురించి ఎక్కువ మాడితే మళ్ళీ కాపీరైట్ వస్తుంది. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మనేం మరి తప్పుగా ఏం మాట్లాడట్లే. మనం సినిమా ఘాటి అసలు ఎలాంటి అనుష్క ఎలా అయిపోయింది. ఆ సైజ్ 0 సినిమా తీయకపోతే పోయేది ఏముంది? ఒక్క సినిమా ఎక్కడ వర్కౌట్ కాలేదంటే హరిహర వీరమల్లు. టు బి ఫ్రాంక్, కామెడీ ప్లీజ్. కామెడీ డిడ్ంట్ వర్క్. షూర్. ఆ నక్క వచ్చి, ఆ తోడేలు వచ్చి మాట్లాడేది, అది దాని ఎక్స్ప్రెషన్ లేనిది. ఇప్పుడు ఆ సీన్ నాకు నచ్చిందంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదు? నేను చేయను బ్రో. అసలు ఘోరం బ్రో సినిమా. వరస్ట్. ఎలా చేసావు? ఎలా ధైర్యం చేసి చూసావు నువ్వు? చూడాల్సి వచ్చింది, తప్పక చూడాల్సి వచ్చింది. రష్మికని చంపేస్తారు సగంలో, చచ్చిపోయింది. అయితే చూసిండాల్సిందే సినిమా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పారడైజ్ నుంచి శంషాబాద్కి వెళ్తారు. పారడైజ్ ఏరియా నుంచి శంషాబాద్కి వెళ్తారు బండి మీద. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఇది చేయడానికి, ఆపడానికి, ఫారెన్ వెళ్ళకుండా. ఓకే, 2 hours అదే ఆ జర్నీ ఉంటది. ఓకే, దట్స్ ఓకే. బట్ కానీ బాగా తెలియదా? ఏముంటది బ్రో సినిమాలో, ఒక బండికి కెమెరా అటాచ్ చేసేసి వాళ్ళు బండి మీద మాట్లాడుతూనే ఉంటారు, ఇంకేముండదు సినిమాలో. వారని ఇదేనా సినిమా? ఇప్పుడు జాక్ నాకు నచ్చిందంటే మళ్ళీ సమాజం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? నాకు అలా నచ్చింది బ్రో. నాకు జాక్ లో హీరోయిన్ తప్ప నాకు మొత్తం నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చలేదు, నాకు స్టోరీ నచ్చలేదు. నాకు హీరోయిన్ నచ్చలేదు, స్టోరీ మొత్తం ఏజెంట్ స్టోరీ. అది ఏజెంట్ స్టోరీ. ఎస్, జూనియర్ గాలి జనార్దన్ రెడ్డి గారి జూనియర్. ఆస్తే మాకు కూడా ఎంత బాగుంది అనిపిస్తుంది. అప్పుడు రాస్తుంటే మనం కూడా సినిమా తీసేవాళ్ళం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు చెప్పాలి, ఇంక నువ్వు పూర్తి చూసావు కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ మచ్. ఒక మంచి పాప్కార్న్ సినిమా. అబ్బా, మంచి పాప్కార్న్ సినిమా. అరే ఏం గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఏమన్నా మీకేం డబ్బులు ఇచ్చాడా ఎట్లా? పెయిడ్ రివ్యూ చెప్తున్నావు నువ్వు?
పాప్కార్న్, మామూలు పాప్కార్న్ కూడా కాదంట, ఒక మంచి పాప్కార్న్. అరే 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 అరే. మాకు జాక్ నచ్చిందంటే మాత్రం నువ్వు నవ్వుతావు. ఇది మంచి పాప్కార్న్. అలా నచ్చింది బ్రో. నాకు జాక్ నేను స్టార్ట్ చేద్దాం చూడలేకపోయినాని అంటే మంచి పాప్కార్న్ అంటావు నువ్వు. మంచి పాప్కార్న్ ఏం నచ్చింది అబ్బా సినిమాలో? నాకు చూడలేకపోయా స్టార్టింగ్ సీన్లంతా. తెలుసు కదా. ఏమయ్యా మీ 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 నాకు అర్థం కాదు, జనాలంతా సిద్ధు ఏం చేశాడయ్యా మీకు? కొద్ది రోజులు విజయ్ దేవరకొండ మీద పడతారు, కొద్ది రోజులు మా సిద్ధు మీద పడతారు. ఏం మీకు సొంతంగా ఎదిగేవాళ్ళంటే మీకు నచ్చదా? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. డూడ్ లాంటి సినిమాలు అయితే ఎలా అంటే వేరే వాళ్ళ వైఫ్ని ఇంకొక అసలు వేరే వాడి వైఫ్తో ఈడుంటాడు, ఆంతో ఈమె కంటది, మళ్ళీ ఇది వీడి కరెక్ట్ అంటాడు, వీడిని త్యాగాలు చేస్తే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు డెన్ 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 అని. నాయన అట్లాంటి సినిమాలు నచ్చుతుంది మీకు? ఆ సినిమాలే కట్ట బయట వచ్చా థియేటర్ నుంచి. ఘోరం బ్రో అది. రాడ్డులోకి ఎక్కిపోతే నేను ఇది గొడవ పడతాయి. చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది బయట. నువ్వు ఇప్పుడు దీన్ని రాడ్ లోకి ఎక్కిపోతే నేను ఇది గొడవ పడతాయి. ఇది రాడెస్ట్ లోకి వెళ్తుంది. నాకేం నచ్చిందంటే సందీప్ బ్రో స్లోగా తెలుసు కదా అని పక్కకు చేసేసి షిఫ్ట్ అయ్యాడు. నాకు మరేమో మీకు నచ్చలేదు, మరి బ్యాడ్ లక్ వేసి మాత్రం నేను ఒప్పుకోను. నాకైతే నేను 5 times చూసా బ్రో. ఏ నాకు చూడాలనిపిస్తుంది. ఏ దొంగ దొంగ నువ్వు. నాకు సినిమా నీకు నచ్చింది సినిమా, నీకు నచ్చిందని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. 5 సార్లు నేనే చూడలే, ఒకసారి చూసా నాకు సినిమా నచ్చలేదు, కానీ నాకు ఎందుకో ఇంకొకసారి చూద్దాం, ఈ రోజు మిస్ అయింది సీరియస్లీ సీరియస్ గా నాకు సినిమా నచ్చలా. గిల్టీ ప్లెజర్. నేను అంత బాగున్న సినిమా చెప్పేవాడిని, నేనే ఒకసారి చూసాను. నేను మా బాలయ్య బాబుని తీసుకొని వస్తావా ఇక్కడ? ఎన్ని గుండెలు కంటి చూపుతో చంపేస్తా నిన్ను. ఒఫిషియల్ రాడ్ ఎంట్రీలో మనం ఒకదానికి ప్రైజ్ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం ఇంకా, ఇంకేందుకు లేటు. సో ద నామినీస్ ఫర్ ఒఫిషియల్ రాడ్ ఎంట్రీ ఆర్ గేమ్ చేంజర్, లైలా, థగ్ లైఫ్, రెట్రో, సికందర్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రు. Dude. So, గెలిచింది the rod of the year, raddest movie of the year 2025 goes to